వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే పల్లీ టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థాలు: పల్లీలు ఒక చిన్న కప్పు, నేను ఈ కప్పుతో తీసుకున్నానండి, చూసారు కదా. టమాటాలు 3, నేను పెద్దవి తీసుకున్నాను కాబట్టి 3 తీసుకున్నాను. మీరు మీడియం సైజ్ తీసుకున్నట్లయితే 4 టమాటాలు తీసుకోండి. పచ్చిమిర్చి ఒక 10-15 తీసుకోండి. ఈ పచ్చిమిర్చి కొన్ని కారం ఉంటాయి, కొన్ని కారం తక్కువ ఉంటాయండి, మీ కారాన్ని బట్టి వేసుకోండి. చింతపండు కొంచెం సరిపోతుంది, చూసారా, ఇంత సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు టమాటాలు పులుపు ఉంటాయి కాబట్టి కొంచెం వేసుకుంటే టేస్ట్ కోసం సరిపోతుంది. ఉల్లిపాయ 1, వెల్లుల్లి ఒక 10 రెమ్మలు, ఉప్పు మీ రుచికి సరిపడా, ఆయిల్ అవన్నీ వేయించుకోవడానికి 2 టేబుల్ స్పూన్లు. ఇంతే, చాలా సింపుల్ కదండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో ఈ పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలి. ఇలా వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత ఇవన్నీ గిన్నెలోకి తీసేసుకొని వీటికి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత పొట్టు ఈజీగా వచ్చేస్తుంది చేతితో నలిపేస్తే. ఇదే బాండిల్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి, ఎందుకంటే అవి మీద పడిపోతాయి డైరెక్ట్గా వేస్తే. అందుకని ఇలా తుంచి వేసుకున్నారంటే అవి పైన పడకుండా ఉంటాయి. ఈ పచ్చిమిర్చి మీరు కారం ఎంత తినగలరో అంత చూసి వేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఇట్లా వేగాయి కదా, వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఈ పచ్చడికి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి. ఇదే ఆయిల్లో ఇలా టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. వీటిల్లోనే మనం ఫస్ట్గా తీసుకున్నాం కదా చింతపండు, కొంచెం దీన్ని కూడా వేసేసేయండి. టమాటాలు మగ్గిపోయేలాపలికి చింతపండు కూడా బాగా మగ్గిపోతుంది. ఈ టమాటాలు కూడా ఇలా వేగాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడి తయారీ విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఒక రోల్ తీసుకొని దాంట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని దంచుకోవాలి. ఇది మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మిక్సీలో ఏంటంటే కొంచెం బరగబరగగా వేసుకుంటే సరిపోతుంది. రోట్లో అయితే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకే నేను రోట్లో దంచుతున్నాను. మీకు రోలు లేనట్లయితే మిక్సీలో కూడా వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి బాగా మెదిగిన తర్వాత దీంట్లో వేరుశనగపప్పు వేసుకోవాలి. వేరుశనగపప్పు కూడా బాగా మెత్తగా దంచుకోవాలి.
ఇలా మెత్తగా దంచుకున్నాం కదా, చూసారా? మరీ పేస్ట్ లాగా కాదండి, అక్కడక్కడ మనకి ఈ వేరుశనగపప్పు తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చింతపండు, టమాటా, ఇది వేసేసి బాగా దంచుకోవాలి. ఇలా కొంచెం దంచుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోండి, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలాగా దంచండి. లాస్ట్గా వెల్లుల్లి ఉన్నాయి కదా, ఈ వెల్లుల్లి వేసి ఇవి కూడా మెదిగేటట్టు ఒక్కసారి ఈ వెల్లుల్లి కూడా మెదిగిన తర్వాత ఈ ఉల్లిపాయ కూడా వేసి బాగా ఉల్లిపాయ కూడా దంచాలి. ఈ వెల్లుల్లి ఉల్లిపాయ వేయంగానే మంచి స్మెల్ వస్తుందండి పచ్చడి. మీరు తయారు చేసుకునేటప్పుడు మీరే చూస్తారు స్వయంగా. ఉల్లిపాయ కూడా బాగా మెదిగేటట్టు దంచాలి. ఇలా మెదిగింది కదా, మెదిగిన తర్వాత మనం తీసేసి సర్వ్ చేసుకోవడం అంతే. దీనికి పోపు ఏం అవసరం ఉండదండి, ఇట్లానే డైరెక్ట్గా తింటే చాలా బాగుంటుంది. పోపు వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు కానీ పోపు కావాలి అనుకుంటే వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కానీ తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, పల్లి టమాటా పచ్చడి ఎంతో రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఒక్కసారి చేసుకొని మీరు ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.